ప్రెసిడెంట్. ప్రజలు మెచ్చారు, ప్రజలకు నచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూబ్లీ హిల్స్ ఒకటి, అక్కడ ఉన్న రిలీజియస్ పాలరైజేషన్ చాలా క్లియర్ అవుతుంది. మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, ముస్లిమ్స్. ఇంకోటి, ఏ ఎలక్షన్ అయినా బై ఎలక్షన్ చూడండి, ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఈరోజు 8 బై ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కలుస్తున్నారు, బీజేపీ వాళ్ళ ఏరియాలో కలుస్తున్నారు. ఒక ప్లేస్లోనే బీజేపీకి ప్రాబ్లం ఉంది, ఇది రాజస్థాన్ ఉండే, ఇప్పుడు కూడా అంతే ఉంది అనుకుంటాను. రాజస్థాన్లో వాళ్ళ రెబల్ క్యాండిడేట్గా పాత క్యాండిడేట్ ఉన్న వాళ్ళ కొడుకు ఉండొచ్చు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఈసారి. దానికోసం బీజేపీ ఓట్లు తగ్గింది అక్కడ. అది కాకుండా మీరు తరంలో చూడండి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ లీడింగ్. ఓకే, సో ఈ 8 స్థానాల్లో కూడా బడ్గామ్ కానివ్వండి, నగ్రోటా కానివ్వండి, అక్కడ ఆల్రెడీ బీజేపీ గెలిచేశారు. జమ్మూ నుంచి ఎప్పుడు బీజేపీ గెలుస్తున్నారు అటువైపు నుంచి. జార్ఖండ్ ముక్తి మోర్చా గెలుస్తున్నారు. ఓకే, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ గెలిచారు. నౌపాడ ఒడిశా నుంచి బీజేపీ గెలిచారు. పంజాబ్లో తరణ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ లీడింగ్ ఉన్నారు. అంటే ఇది రాజస్థాన్లో నేను చెప్పాను చూడండి, రెబల్ క్యాండిడేట్ ప్రాబ్లం ఉంది బీజేపీకి అక్కడ ఆల్రెడీ. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో 6వ రౌండ్ ఎండ్ అయ్యేదాకా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నవీన్ యాదవ్ 15 ఓట్లతో ఆధిక్యతలో, 15,000 ఓట్లతో ఆధిక్యతలో ఉన్నారు. ఓకే, ఎందుకు అనేది ఆబ్వియస్లీ బీజేపీ కూడా ఆలోచించారు ఒకసారి. క్యాండిడేట్ సెలెక్షన్ తప్పైందా? ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయిన క్యాండిడేట్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం ఎందుకు? ఏంటి సార్, అంటే తెలంగాణకు వచ్చేప్పటికి ఎందుకని బీజేపీ ఇలాంటి తప్పుటడుగులు వేస్తుంది అని వాళ్ళ నాయకులు కార్యకర్తలే అంటున్నారు. ఆలోచించాలి వాళ్ళే. ఎందుకంటే ఆర్ దే నాట్ సీరియస్ అబౌట్ తెలంగాణ అని చెప్పండి, ఎందుకో ఇది ఒక లాటిట్యూడ్ లాగా కనిపిస్తుంది. రామచంద్రరావు గారు చాలా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు. కానీ ఇండివిజువల్ ఎంపీస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ బయట వచ్చి లేదా ఈ ఓటమికి రామచంద్రరావుని బాధ్యుని చేయాలనే ఉన్న కుట్ర, ఇంటర్నల్ కాన్స్పిరసీ అదైతే ఉంటుంది, ఎట్లా అది కూడా ఉండొచ్చు కదా. కానీ బీజేపీకి అన్నిటికంటే పెద్ద థ్రెట్ ఇది కాదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఇప్పుడు అంటే నెక్స్ట్ వీక్ దాకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయకపోతే 40 సీట్లు ఎంత వచ్చింది కదా లాస్ట్ టైం. అవును, అది కూడా ఈసారి రాదు. ఎందుకంటే ఈ ఉన్న 45 మంది కష్టపడి పనిచేస్తున్నారు. అన్ని జిహెచ్ఎంసీ ఎంతమంది ఐ థింక్ తగ్గింది అనుకుంటారు, కొంతమంది డిఫెక్ట్ అయిపోయారు, ఒక ఆయన చనిపోయారు. బీజేపీ ఇప్పుడు 38, 40 ఎక్కడ ఉంది. సో మీరు ఆ ప్రసక్తి చూసినప్పుడు డెఫినెట్గా ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. సో బీజేపీ వైపు మీరు చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వీరు పొజిషన్ తీసుకోకపోతే ఇట్ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లం. డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ అ పొజిషన్. ముందు ఈ 45 వాళ్ళు ఎట్లయినా కష్టపడి పనిచేస్తున్నారు. ఓకే, దిస్ 45 పీపుల్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఎవరు మీ కౌన్సిలర్స్ అంటే 35 పెట్టుకుని 40 కూడా పెట్టుకోవచ్చు మనం. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు కొత్త ఓడిపోయిన వాళ్ళు లాస్ట్ టైం కాంగ్రెస్ గెలిచిన, ఎంఐఎం గెలిచిన సీట్లో మీరు మీ క్యాండిడేట్ని ఇవాళ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? వాళ్ళు గ్రౌండ్లో దిగి పనిచేయాలి కదా వాళ్ళు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కౌన్సిలర్స్ వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నారు. 2 ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు సార్, తెలుసు. డాక్టర్ పద్మ గారు అండ్ ఇంకొక రెడ్డి ఆవిడ కూడా వాళ్ళు చాలా కాన్స్టిట్యున్సీలో హోల్డ్ సంపాదించుకున్నారు. అయినా కూడా ఓడిపోయిన క్యాండిడేట్ని నుంచోబెట్టి అది రాంగ్ క్యాండిడేట్ సెలెక్షన్ అని రైట్ స్టార్టింగ్ నుంచే ఉంది. కొన్ని పార్టీ లీడర్లకి క్యాండిడేట్స్ కావాలి, ఇతనే ఉండాలని చెప్పి పెట్టారనమాట. అండ్ లంకాల దీపక్ రెడ్డి ఈజ్ నాట్ అన్ ఒరిజినల్ బీజేపీ పర్సన్, మనందరికి తెలిసిందే. టీడీపీ వైపు నుంచి వచ్చారు, పక్క రాష్ట్రంలో ఉన్న పార్టీకి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి వచ్చిన ఆయనతో ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ చేయలేదో నాకు అర్థం కాదు. ఎందుకంటే యూజువల్లీ ఆర్ఎస్ఎస్ క్లియరెన్స్ లేకుండా క్యాండిడేట్ని అనౌన్స్ చేయరు. బహుశా ఆర్ఎస్ఎస్ అనుకుని ఉంటారు ఎట్లయినా జూబ్లీ హిల్స్లో మనకు ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ ముస్లిం డామినేటెడ్ ఏరియా అది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంటెస్ట్ చేస్తారు. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు కూడా 44,000 ఓట్లు వచ్చింది. వాళ్ళు నిన్నటి వరకు కూడా వాళ్ళకి హోప్ ఉంది సార్. ఇప్పటికి ఇంకా కంప్లీట్ చేయాల్సిన దాని మీద ఇంకా హోప్ ఉంది. 1% వాళ్ళు 1% అయినా గెలుస్తాం ఈ సీట్ అనే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు వాళ్ళు. సో అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అయితే రాలేదు కాంగ్రెస్. పీసీసీ చీఫ్ చెప్తూ ఉంటారు ఇట్లా అట్లా మేము అది చేస్తాం, వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు బీసీలకు అది చేశారు ఇది చేశారు. కానీ రేవంత్ రెడ్డి అయితే 40,000 50,000 మెజారిటీతో మాట్లాడారు. కానీ ఇప్పుడు 15,000లో 6వ రౌండ్ అంటే మ్యాక్సిమం ఇంకా నేను చూసే దాని ప్రకారం ఒక 4 రౌండ్స్ ఉన్నాయండి, 10 రౌండ్స్ టోటల్. ఒక 25,000లో ఆగిపోతుంది మెజారిటీ, అక్కడే ఉంటుంది. 25,000 సరిపోతుందా అంటే దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. 2 లక్షల ఓట్లు పడ్డ తర్వాత 25,000 సరిపోతుందా? బీజేపీ క్యాండిడేట్ డిపాజిట్ వస్తుంది, అది ఇంకో క్వశ్చన్ అనమాట. చాలా మటుకు మీరు
జూబ్లీ హిల్స్ ప్రసక్తి చూస్తే బీజేపీ దాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఒకటి కిషన్ రెడ్డి కష్టపడారు చాలా, దాన్ని నో డౌట్ అబౌట్, గల్లీ గల్లీ తిరిగారు, ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా సిటీ. కానీ దాని తర్వాత అక్కడ మీరు ఏ బీజేపీ మేజర్ లీడర్ని చూడలేదు మీరు అక్కడ. కొంతమంది వచ్చారు, వచ్చి వెళ్ళిపోయారు అంతే. సో పాసిబ్లీ దే గివెన్ అప్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పొద్దున కూడా లీడర్లు కలిశాను నేను, ఓట్లన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అక్యూజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళ మీద. అంటే బీజేపీ వాళ్ళు ఎట్లయినా మేము ఓడిపోతాం కదా అని చెప్పి. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, వాళ్ళు జూబ్లీహిల్స్లో ఉంటారు, అండ్ వెరీ వెల్ ఫైనాన్షియలీ వెరీ వెల్ టు. వాళ్ళు నాకు చెప్పారు, అండ్ దే ఆర్ ఒరిజినల్ బీజేపీ సపోర్టర్స్. వాళ్ళు ఏమన్నారంటే, అన్న ఎట్లయినా వీళ్ళు గెలవరు, మనకు తెలుసు, మన ఓట్లు ఎందుకు వేస్ట్ చేయాలి, కాంగ్రెస్కి వేయకూడదు, బీఆర్ఎస్కి వేద్దామని చెప్పి మేము వేసామంటాం. దట్స్ అ పాయింట్. బహుశా ఈ 30-44 వేల ఓట్లు చూసిన దాంట్లో నా అంచనా ప్రకారం ఒక 5,000 నుంచి 6,000 7,000 ఓట్లు బీజేపీ వైపు నుంచి వచ్చింది. బీజేపీ ట్రాన్స్ఫర్ చేయలేదు, పార్టీగా బీజేపీ ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇండివిజువల్ గా ఓటర్స్ దే హావ్ టేకెన్ దేర్ ఓన్ డెసిషన్. ఇప్పుడు మనం ఇది కేరళలో చూస్తాం విత్ దిస్ పొజిషన్. కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలవలేరు, కానీ నారో మార్జిన్ ఉంటుంది కాంగ్రెస్ సిపిఎం నడిమిట్లో, అంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్. వీళ్ళు కావాలని ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని ఓడించడానికి ఎల్డీఎఫ్కి ఓటేస్తారు. వీళ్ళు మా క్యాండిడేట్ ఎట్లయినా గెలవలేరు, వీడైనా గెలవనని చెప్పేసి వానికి ఓటేస్తారు. టాక్టికల్ ఓటింగ్ అంటారు దాన్ని. ఈ టాక్టికల్ ఓటింగ్ కూడా బహుశా జూబ్లీహిల్స్లో జరుగుతుంది. కాంగ్రెస్ వైపు వేయకుండా ఆ ఓట్లు బీజేపీ వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్కి వేశారు. బహుశా దానికోసం నేను అనుకున్నాను. అర్థం కాదు సార్, అంటే బీజేపీ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్